మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మాకు ఇంపార్టెన్స్ లేకుండా పోతుంది, మాకు ఇంపార్టెన్స్. ఇప్పుడు అసలు బేసిక్గా ఫండమెంటల్ మిస్టేక్ ఒకటి ఎక్కడ జరుగుతుందంటే పాత కొత్త అనేది ఉండకూడదు. ఎవరికి క్యాలిబర్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని కలుపుకొని పోవాలి. ఇప్పుడు క్యాలిబర్ ఉన్న వాళ్ళందరూ రావాలని వచ్చి తీసుకొని పార్టీని కలుపుకొని ఎలక్షన్ మూమెంట్లో మంచిగా క్యాంపెయిన్ చేసి గెలిచినాము. వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు వచ్చినారు, వాళ్ళది ఇంపార్టెంట్ కాదు. పాతగా మొదటి నుండి జెండా మోసిన వాళ్ళలో క్యాలిబర్ ఎవరికి ఉంటుందో వాళ్ళందరినీ కలుపుకోవాలి. కొత్తగా వచ్చిన వాళ్ళలో క్యాలిబర్ ఎవరికి ఉంటుంది, నిజాయితీగా ఎవరు ఉంటారు, వెనకొకటి ముందరొకటి మాట్లాడకుండా నిక్కచ్చిగా ఎవరు పనిచేస్తారు వాళ్ళని 100% ఆదరించాలి, చేయాలి. ఇప్పుడు మొన్న కేటీఆర్ గారు మా దగ్గర వచ్చి మీటింగ్ పెట్టారు. 1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టేసి పెద్ద మీటింగ్ పెట్టారు. ఏ ఒక్క నాయకుడు స్పందించలే. సో మెనీ కాంగ్రెస్ లీడర్స్ ఎవరు స్పందించలే. సేమ్ టైంలో గంట ముందు నేను ప్రెస్ మీట్ చేసిన, ఆయన మాట్లాడబోయే ప్రతి మాటకు నేను జవాబు చెప్పిన. మొదలు ఆయన ఏం మాట్లాడుతున్నా దాన్ని చెప్పేసిన.